కృష్ణా జలాలను ఇష్టారీతిగా తరలిస్తోంది ఏపీ. బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నాగార్జున సాగర్ కుడి కాల్వ శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోతోంది. ఏపీ కోటాకు మించి నీరు తోడుకుపోతుండటంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై బోర్డు మీటింగులు పెడుతున్నా ఏపీ తీరు మాత్రం మారడం లేదు. కృష్ణా జలాలను అడ్డగోలుగా తోడేస్తోంది ఏపీ. కృష్ణా బోర్డు ఆదేశాలను లైట్ తీసుకుని నాగార్జున సాగర్ కుడి కాలువ శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోతుంది. నిర్దేశించిన కోటాను మించి ఏపీ జలదోపిడీ చేస్తుండటంతో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులో కలిపి ప్రస్తుతం వాడుకోవడానికి కేవలం 45.2 టీఎంసీల నీరే ఉంది. బోర్డు మీటింగ్ జరిగిన ఫిబ్రవరి 27న రెండు ప్రాజెక్టులో వాడుకోవడానికి వీలుగా 65.2 టీఎంసీల నీరుండగా ఈ 10 రోజుల్లోనే రెండు ప్రాజెక్టుల నుంచి 20 టీఎంసీల నీరు ఖాళీ అయింది. శ్రీశైలం నుంచి ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసిన సాగర్ కుడి కాల్వ నుంచి 7,000 క్యూసెక్కులకు మించి తీసుకోరాదని ఆదేశాలున్నా ఏపీ మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. తన దోపిడికి అడ్డు ఎవరన్న చందంగా ఇటు శ్రీశైలంలోని హంద్రనీవా నుంచి అటు నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి వేల క్యూసెక్కులను తరలించుకుపోతుంది. ఏపీ జలదోపిడిని నియంత్రించేందుకు ఫిబ్రవరిలో 2 సార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. కృష్ణా బేసిన్తో పాటు ఇటు గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గోదావరి బేసిన్లో ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.27 టీఎంసీల నీరే ఉంది. మిడ్ మానేరులో 27.5 టీఎంసీకు 14.28 టీఎంసీలు, లోయర్ మానేరులో 24 టీఎంసీలకు గాను 11.09 టీఎంసీలు, నిజాం సాగర్లో 17.8 టీఎంసీలకు గాను 8.35 టీఎంసీలు, ఇక ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలకు గాను 12.50 టీఎంసీల జలాలే అందుబాటులో ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకు గాను 22.34 టీఎంసీలు ఉన్నాయి. 24న ఒకసారి, 27న మరోసారి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమైంది. 27న జరిగిన భేటీ నాటికి ఏపీకి 23 టీఎంసీల నీళ్ల కోటానే మిగిలి ఉంది. అయితే ఆయకట్టును దృష్టిలో ఉంచుకొని ఏపీకి 20 టీఎంసీలు ఇచ్చేందుకు బోర్డు అంగీకరించింది. సాగర్ కుడి కాలువ నుంచి అప్పటికే 10,000 క్యూసెక్కులను తరలించుకుపోతున్న ఏపీకి కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే తీసుకెళ్లాలని ఆదేశించింది. మీటింగ్ జరిగిన రోజు నుంచి 3 రోజుల పాటు 7,000 క్యూసెక్కులకు పైగా నీటిని కుడి కాలువతో తీసుకెళ్లింది ఏపీ. ఆ తర్వాత 2 రోజులు 6,000 క్యూసెక్కులకు తగ్గించుకున్నా ఆ తర్వాత నుంచి 5 రోజులుగా 8,000 క్యూసెక్కుల నీటిని తరలించుకుంటోంది. మీటింగ్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ 6 టీఎంసీల నీటిని తీసుకెళ్లినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోవడానికి లేకున్నా హంద్రనీవా వంటి కెనాల్స్తో 3,000 క్యూసెక్కులకు పైగా జలాలను తోడుతుంది. అక్కడి నుంచి కూడా ఏపీ ఇప్పటి వరకు 6 టీఎంసీల వరకు తోడుకుంది. మొత్తంగా ఆ రాష్ట్రానికి మిగిలి ఉన్న వాటాలో 12 టీఎంసీలకు పైగా నీటిని వాడేసుకుంది. అదే సమయంలో తెలంగాణ తన వాటా మేరకు ఈ 10 రోజులుగా 8,500 క్యూసెక్కుల నుంచి 1,000 క్యూసెక్కుల వరకు మాత్రమే నీటిని సాగర్ ఎడమ కాలువతో తీసుకుంటోంది. రెండు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. బోర్డు మీటింగ్ జరిగిన ఫిబ్రవరి 27న సాగర్ ప్రాజెక్టులో 170 టీఎంసీల నీరుండగా అందులో వాడుకోవడానికి వీలుగా 29.6 టీఎంసీలు ఉన్నట్టు బోర్డు నిర్ధారించింది. ప్రస్తుతం 158 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అందులో లైవ్ స్టోరేజ్లో ఉన్న జలాలు 17.6 టీఎంసీలే. మినిమం డ్రాడౌన్ లెవెల్ను 515 అడుగులుగా నిర్ధారించగా ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 524.8 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో మీటింగ్ నాటికి మొత్తం నిల్వ 79 టీఎంసీలు ఉండగా లైవ్ స్టోరేజ్లో 35.6 టీఎంసీలు ఉన్నట్టు బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం మొత్తం స్టోరేజ్ 71.9 టీఎంసీలు ఉండగా లైవ్ స్టోరేజ్లో ఉన్న నీళ్లు 27.6 టీఎంసీలే. బోర్డు మీటింగ్లో శ్రీశైలం మినిమం డ్రా డౌన్ లెవెల్ను 820గా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 846 అడుగుల నీటి మట్టం ఉంది. ఈ 10 రోజుల్లోనే సాగర్లో 12 టీఎంసీలు, శ్రీశైలంలో 8 టీఎంసీల నీరు ఖాళీ అయిపోయింది.